హాయ్ గాయ్స్, ఎన్నో రోజుల తర్వాత ఇవాళ వీడియో పెడుతున్నాం. ఇవాళ అయితే మేము ఊరికి వెళ్ళబోతున్నాము. అలాగే మా చెల్లె బర్త్డే కూడా వచ్చింది ఇవాళే. మధ్యలో వెళ్ళే దారిలో స్నానం చేసి వెళ్ళాము. మధ్యలో వెళ్ళే దారిలో వరగల్ ఊరిలో ఒక సరస్వతి టెంపుల్ ఉంది. అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. చూడండి, ఇదే సరస్వతి టెంపుల్. ఎంత పెద్దగా ఉందో చూడండి. కింద శివుడు గుడి ఉంది, మీద సరస్వతి టెంపుల్ ఉంది. అట్లనే ఇక్కడ గణేష్, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా ఎన్నో రకాల గుడులు ఉన్నాయి. ఇది మళ్ళీ కొండ పైన ఉంది. ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంది. ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలము. ఇక్కడ మనం కాళ్ళు కడుక్కొని ఇక్కడికి వెళ్ళి ఎంట్రీ అవ్వాలి. అలాగే చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది కొండ కిందికి వెళ్ళి తీసిన ఫోటో. చూడండి, ఇక్కడ రోడ్లు తవ్విర్రు. సో ఇది మా కార్, మా చెల్లెని రెడీ చేస్తుంది గుడి కాడికి. చూడండి, ఇప్పుడు వచ్చినాం మేము. ఒక్కొక్కళ్ళని బ్యాచ్గా చేసి పంపిస్తారు పూజకి. ఇది మేము నెక్స్ట్ బ్యాచ్ అన్నట్టు. ముందు బ్యాచ్ వాళ్ళది ఇప్పుడు జరుగుతుంది. అయితే మేము ఇప్పుడు టికెట్ తీసుకున్నాం. అర్చన టికెట్ 30 రూపీస్. అర్చన టికెట్ తీసుకొని ఇక్కడ కూర్చోవాలి మనం నెక్స్ట్ బ్యాచ్ వచ్చేదాకా. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో. సో ఇప్పుడైతే మేము అర్చన చేయించుకొని బయటకు వచ్చినాం. చూడండి ఎంత పెద్దగా ఉందో టెంపుల్. సో అయితే అందరు స్కూల్ పిల్లలు వచ్చిర్రు. సో అదే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా తొందరలో. సరస్వతి టెంపుల్ గుడి, అది కూడా సరస్వతి గుడి కాబట్టి అందరు పిల్లలు వచ్చి మొక్కుకోరు హాల్ టికెట్లు పెట్టి. ఇది మా చెల్లెకి పూలమాల వేసిర్రు. చూడండి, ఆ గణేష్ గుడిలో పూలమాల వేసిన పూజారి బర్త్డే అని. ఇక్కడ శనీశ్వర గుడి కూడా ఫేమస్. ఎప్పుడైనా సరే నంది కనబడని శివుడి గుడి కాడ నంది చెవులో ఒక కోరిక చెప్తుంది. ఏం కోరిక చెప్తా మనకు కూడా తెలియదు. సో ఇట్స్ సీక్రెట్. నాకు పెద్ద కోరికలు ఏం లేవు, అందుకే ఏం చెప్పలేదు. సో కోరిక చెప్పేసింది. శివుడి దర్శనం చేసుకొని మళ్ళీ మీదికి వెళ్ళాం. ఇక్కడ చూడండి సరస్వతి అమ్మవారి విగ్రహం ఇది. చూడండి, వీణ అన్నీ బాగున్నాయి. ఇక్కడ మీకు 100 రూపీస్ ఫోటో కూడా లభించింది. చూడండి, అదే స్కూల్ పిల్లలు, ZPHD స్కూల్ పిల్లలు. అయితే చూడండి వ్యూ ఎంత బాగుందో. ఒక్కొక్క టెంపుల్. ఇక్కడ అయ్యప్ప స్వాములు కూడా ఉంటున్నారు. చూడండి, మా చెల్లి నేను వ్యూస్ ఎంజాయ్ చేసుకున్నాం. కొట్టుకుంటున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ మేము సిరిసిల్లాకి ప్రయాణం స్టార్ట్ చేసాం, అదే మా ఊరికి. చూడండి, మా పప్ప నేను ఫుల్ సాంగ్ పెట్టుకొని వినుకుంటే పోతున్నాం. అట్లానే మా చెల్లె బర్త్డే రోజు సాయంత్రం పతంగ ఎగిరిపోయినాం. 7 కైట్స్ ఎగిరిస్తే 8 పతంగ ఎగిరించినప్పుడు ఆ పతంగ ఎగిరింది. సో అప్పుడు ఎంతో ఖుషి అయ్యి ఎగిరించినాం. అది మనం దారం ఏడ్చేస్తే చెరకు ఓన్గా తిరుగుతుంది. చూడండి, మా చెల్లి ఎగిరిస్తుంది, నేను మా డాడీ కింద పడకుండా మా డాడీ చేస్తుండు. సో ఇక నైట్ మేము బర్త్డే సెలబ్రేషన్ చేసినాం. చూడండి, అది ముట్టించి క్లాప్స్ కొడుతున్నాం. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ చేసాం బర్త్డే పార్టీ. అది ఏమంటారు, పేపర్లు కొన్నే వచ్చినాయండి, బాగా రాలేవు. మా బాంబర్దులు, మా అమ్మ, మా డాడీ, నేను, మా చెల్లి. 7 ఇయర్స్ ఇప్పుడు మా చెల్లి. అంటే 7 కంప్లీట్ అయ్యి 8 పడుతున్నాయి. ఇది వచ్చేసి 4 ఫ్లేవర్స్ కేక్. ఎవరికి ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఆ ఫ్లేవర్ తినరు, ఎందుకంటే ప్రాబ్లం ఉండదు. సో ఇది మా నానమ్మ, ఇది మా ఫ్యామిలీ, ఇంకా ఇది మా బాంబర్దులు, ఇది మా ఇద్దరు బాంబర్దులు. చూసారా, 4 ఫ్లేవర్ కేక్. ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళు తినొచ్చు. ఇది మా బాబాయ్ వాళ్ళు. ఇంకా ఇప్పుడు వచ్చేసి మా అమ్మమ్మలు ఇంకా నానమ్మలు. ఇది మా తాత ఇంకా అమ్మమ్మ, మా ఓన్ తాత ఇంకా అమ్మమ్మ. సో బర్త్డే గర్ల్కి బాయ్.